ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా అవినాశి జ్ఞాన రత్నాల విలువ ఎంత గొప్పదో వినిపించారు. ఈ జ్ఞాన రత్నాలను మీరు ధారణ చేస్తే పదంపతులుగా అవుతారు అన్నారు. కానీ ఈ వ్యాపారం చేసేవారు చాలా కొద్ది మందే ఉంటారు. శివబాబాని వ్యాపారస్తుడు, రత్నాకరుడు, ఇంద్రజాలికుడు అని కూడా అంటారు. బ్రహ్మా బాబా ఈరోజు తన లౌకిక వ్యాపారపు అనుభవాన్ని ఎలా వైస్రాయి లాంటి ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్న వారి దగ్గరికి కూడా బాబా వ్యాపారం నిమిత్తం వెళ్ళేవారు. అలాగే సత్యయుగంలో ఏమేమి ఉంటాయి, ఎలాంటి వైభవాలు ఉంటాయి, ప్రకృతి ఎలా సేవ చేస్తుంది, ఇటువంటి ఎన్నో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలని ఈరోజటి మురళిలో వినిపించారు. మరి ఆత్మాభిమాని స్థితిలో ఉండి మురళిని విందాము. 27th June 2026 మురళి ఇది. మధురమైన పిల్లలు, స్మృతి ద్వారా ఆత్మలోని చెత్తను తొలగించుకుంటూ వెళ్ళండి. ఆత్మ ఎప్పుడైతే పూర్తిగా పావనంగా అవుతుందో అప్పుడు ఇంటికి వెళ్ళగలుగుతుంది. స్మృతి ద్వారా ఆత్మలోని చెత్తను తొలగించుకుంటూ వెళ్ళండి. ఈ లైన్ మనం పదే పదే చింతన చేస్తే కేవలం స్మృతి ద్వారా అంటే సంకల్పాలలో బాబాను తీసుకురావడం ద్వారా ఆ సంకల్పాలలో ఉన్నటువంటి మాలిన్యం అంతా తొలగిపోతుంది. ఆత్మ క్లీన్ అవుతుంది. బాబాను గురించి ఆలోచించిన, బాబా స్మృతి కేవలం బాబా కర్తవ్యాలు, బాబా యొక్క మహిమను లేదా బాబా యొక్క గుణాలను గుర్తుకు తెచ్చుకున్న బాబా నుండి వెలువడే ఆ కిరణాలు మన ఆత్మ లోపల ఉన్న చెత్తను పూర్తిగా భస్మం చేస్తాయి. ఆత్మ ఎప్పుడైతే పూర్తిగా పావనంగా అవుతుందో అప్పుడు ఇంటికి వెళ్ళగలుగుతుంది. ప్రశ్న: ఈ అంతిమ జన్మలో తండ్రి యొక్క ఏ డైరెక్షన్ను పాటించడంలోనే పిల్లల కళ్యాణం ఉంది? బాబా ఇచ్చేటువంటి ఏ డైరెక్షన్ని పాటిస్తే పిల్లల కళ్యాణము అందులో ఇమిడి ఉంటుంది? జవాబు: బాబా అంటారు, మధురమైన పిల్లలు, ఈ అంతిమ జన్మలో తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. బుద్ధిని బయట భ్రమించనివ్వకండి. విషాన్ని వదిలి అమృతాన్ని సేవించండి. ఈ అంతిమ జన్మలోనే మీరు 63 జన్మల అలవాట్లను సమాప్తం చేసుకోవాలి. అందుకే రాత్రింబవళ్ళు కృషి చేసి దేహీ అభిమానులుగా అవ్వండి. ఈ అంతిమ జన్మలో బాబా ఇచ్చేటువంటి శ్రీమతం ఏమిటంటే పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. బుద్ధిని ఇంకా భ్రమించనివ్వకండి. జన్మలుగా తిరిగి అలసిపోయి ఉంది బుద్ధి. ఇంకా దాన్ని భ్రమింప చేయకూడదు. ఇప్పుడైతే బుద్ధిని బాబాతో జోడించాలి. అందుకే బాబా అంటారు, బుద్ధి యోగం నాతో జోడించండి అని. విషయాన్ని తీసుకోవడం ఆపి అమృతాన్ని సేవించాలి. జ్ఞానామృతాన్ని తీసుకుంటూ ఉండాలి. అంతిమ జన్మలోని అలవాట్లన్నింటినీ కూడా, అంటే 63 జన్మల నుండి వికారి అలవాట్లు ఏర్పడి ఉన్నాయి కదా, వాటన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. దీనికోసం ఒకటే ఒక అభ్యాసం బాబా చెప్తున్నారు, ఆత్మాభిమానిగా కండి అని. ఓం శాంతి. శాంతిధామం అనేది విశ్రామపురి. ఈ ప్రపంచంతో అందరూ అలసిపోయి ఉన్నారు. మేము మా సుఖధామానికి వెళ్ళాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఈ ప్రపంచం బాగా అనిపించట్లేదు. స్వర్గాన్ని చూస్తున్నప్పుడు ఇక నరకం పట్ల మనసు ఎలా కలుగుతుంది చెప్పండి? బాబా త్వరగా చెయ్యండి, బాబా ఇంకా తొందరగా తీసుకెళ్ళండి అని, ఈ దుఃఖధామం నుండి మమ్మల్ని బయటకు తీసుకెళ్ళండి అని అంటారు. తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు, ఇది చీచీ ప్రపంచం, దీని పేరే డెవిల్ వరల్డ్, నరకం ఇది. డెవిల్ వరల్డ్ అంటే ఆసురీ ప్రపంచము అని. ఇవేమైనా మంచి పేర్లా? దైవీ ప్రపంచం ఎక్కడా, ఆసురీ ప్రపంచం ఎక్కడా? ఈ ఆసురీ ప్రపంచంతో అందరూ విసిగెత్తిపోయి ఉన్నారు. కానీ ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. విసిగిపోయాను, నేను ఇంకా వెళ్ళిపోతాను అనడానికి లేదు. విసిగిపోయినా, కోపం వచ్చినా, ఏం చేసినా మళ్ళీ ఇందులోనే పాత్ర పోషించాల్సి వస్తుంది.
తమో ప్రధానత యొక్క మాలిన్యం చేరింది. ఆ మాలిన్యం ఆత్మ నుండి ఇప్పుడు తొలగిపోవాలి. దానికోసం పురుషార్థం చేస్తున్నారు. ఎవరైతే మంచి పురుషార్థులుగా ఉంటారో వారికి స్థితి చివరిలో మంచిగా ఉంటుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. ఇప్పుడిక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎప్పటి వరకైతే తండ్రి వచ్చి తిరిగి తీసుకొని వెళ్ళరో అప్పటి వరకు ఎవరూ తిరిగి వెళ్ళలేరు. ప్రపంచంలో దుఃఖం ఉంది కదా, ఇళ్లల్లో కూడా ఏదో ఒక దుఃఖం ఉంటుంది. ఇప్పుడు బాబా మమ్మల్ని దుఃఖాల నుండి విడిపించేందుకే వచ్చారని పిల్లలైన మీ హృదయంలో ఉంది. ఎవరైతే మంచి నిశ్చయ బుద్ధి కలవారు ఉన్నారో వారు తండ్రిని ఎప్పుడూ మరచిపోరు. తండ్రిని సర్వుల దుఃఖహర్త అని అంటారు. వారిని పిల్లలు మాత్రమే గుర్తిస్తారు. ఒకవేళ అందరూ గుర్తించినట్లయితే ఇక ఇంతమంది మనుషులు వచ్చి ఎక్కడ కూర్చుంటారు? అలా జరగదు. అందుకే డ్రామాలో యుక్తి రచించబడి ఉంది. ఎవరైతే శ్రీమతం పైన నడుస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. ఇది కరెక్ట్. శిక్షలు అనుభవించినా సరే శాంతిధామానికి లేక పావన ప్రపంచంలోకైతే అందరూ వెళ్తారు. కానీ ఉన్నత పదవిని పొందడానికి పురుషార్థం చేయాల్సిందే. రెండో విషయం ఏంటంటే, పావనంగా అవ్వకుండా ఒక్కరు కూడా పావన ప్రపంచంలోకి వెళ్ళలేరు. ఫలానా వారి జ్యోతిలో కలిసిపోయిందని, తిరిగి వెళ్ళిపోయారని ఏదైతే అలా అంటూ ఉంటారో కొంతమంది విషయంలో, అది వాస్తవం కాదు అంటున్నారు. ఎవరైతే మొట్టమొదట సృష్టిపైకి వచ్చారో అంటే లక్ష్మీనారాయణులు, వారు కూడా ఇప్పటికీ తిరిగి వెళ్ళలేదు. వాళ్ళు కూడా పాత్ర వహిస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు మధ్యలో వచ్చినటువంటి ఆత్మలు విసిగెత్తిపోయారని చెప్పి లేదా జ్యోతిలో కలిసిపోతామని చెప్పి ఎలా వెళ్ళగలుగుతారు? ఎవ్వరూ అలా వెళ్ళలేరు అంటున్నారు. మొదట వచ్చినటువంటి ఆత్మలు దేవీ దేవత ధర్మానికి చెందిన వారిప్పుడు 84 జన్మలు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు తిరిగి వెళ్ళడానికి తపస్య చేస్తున్నారు. ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్ అని అందరూ ఒక్క తండ్రినే పిలుస్తారు. ఆ గాడ్ ఫాదర్ని దుఃఖహర్త, సుఖకర్త అంటారు. కృష్ణుడు మొదలైన వారెవరిని అలా పిలవరు. క్రిస్టియన్లైనా ముస్లిమ్స్ అయినా అందరూ ఓ గాడ్ ఫాదర్ అని అంటూ పిలుస్తారు. ఆత్మ తన ఫాదర్ను పిలుస్తుంది. నేను ఒక ఆత్మను అని అర్థం చేసుకున్నప్పుడు ఫాదర్ అని పిలుస్తారు. ఆత్మకు తండ్రి పరమాత్మ అని అర్థమవుతుంది. ముందు నేను ఆత్మనని భావించినప్పుడు, ఆత్మ కూడా ఒక వస్తువే కదా. ఆత్మ పెద్ద వస్తువేమీ కాదు, అదొక నక్షత్రం వంటిది మరియు అతి సూక్ష్మమైనది. మొన్నొక మురళీలో బాబా ఏమన్నారు? మీరెలాగున్నారో నేను అలాగే ఉంటాను. మీ పిల్లలు మీలాగున్నారు కదా, అలాగే మీ తండ్రినైనా నేను కూడా మీలాగే ఉంటాను. నేను వేరే ఏదో వస్తువుని కాను అని స్పష్టం చేశారు. బాబా ఎలా ఉంటారో ఆత్మస్వరూపం కూడా అలాగే ఉంటుంది. వారు సత్యమైన వారు, చైతన్యంగా ఉండేవారు, జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు. ఇలా ఇప్పుడు మీరు బాబా యొక్క మహిమను తెలుసుకున్నారు. మీ ఆత్మ కూడా వారి సమానంగా తయారవుతుంది. మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం వచ్చేసింది. ఇతర మనుష్య మాత్రులు ఎవరిలోనూ ఈ జ్ఞానం లేదు. మొత్తం భారత్ను, మొత్తం విదేశాలను వెతకండి, ప్రపంచమంతా చుట్టిరండి అంటున్నారు. ఇంకెవ్వరు మీకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చేవారు లభించరు. అంటే జ్ఞానం ఇవ్వడం ఒకటే కాదు కదా, జ్ఞానంతో బాబా వారసత్వాన్ని ఇస్తున్నారు. అది ఎవరు ఇవ్వలేరు అని బాబా అంటారు. ఎవరికీ జ్ఞానం లేదు. ఆత్మ 84 జన్మల పాత్రను అభినయిస్తూ ఉంది. 84 లక్షల జన్మలైతే అసంభవం, ఇంపాసిబుల్. అది 84 లక్షల జన్మల గురించి ఎవరు వర్ణించలేరు కూడా. బాబా అంటారు, మీకు మీ జన్మల గురించే తెలియదు, నేను వినిపిస్తున్నాను. ఇదంతా వింటూ కూడా రాతి బుద్ధిగా ఉన్నటువంటి వారు ఏమీ అర్థం చేసుకోరు. ఈ విధంగా రాయి మీద ఎన్ని నీళ్లు పోసినా కారిపోతాయి, ఇనకవు కదా.
అలాగే కొంతమందికి ఎంత జ్ఞానామృతాన్ని వేస్తూ ఉన్నా అవి క్రిందకు జారిపోతాయి తప్ప వారి బుద్ధిలో ఏమీ నిలవవు. అందుకే రాతి బుద్ధి అంటారు బాబా. ఒకవేళ 84 లక్షల జన్మలే గనక ఉంటే వాటి గురించి ఎవరైనా వినిపించాలి కదా. కానీ ఎలా వినిపిస్తారు? లక్షలు, 84 లక్షలు, 84,000 బాబాకు వినిపించడానికి ఇంత టైం పడుతుంది. ఇంక 84 లక్షల జన్మల గురించి ఎవరు వినిపిస్తారు? మనం బ్రాహ్మణులమని, మనం 84 జన్మలు తీసుకున్నామని ఇప్పుడు మీకు తెలుసు. బ్రహ్మ కూడా 84 జన్మలు తీసుకున్నారు, విష్ణువు కూడా 84 జన్మలు తీసుకున్నారు. బ్రహ్మయే విష్ణు, విష్ణువే బ్రహ్మ. లక్ష్మీనారాయణులే 84 జన్మలు తీసుకొని మళ్ళీ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. ఇది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. బాబా అంటారు, ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. ఇది 5,000 సంవత్సరాల చక్రము. ఇప్పుడు మీరు వర్ణాల రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నారు, హంసో అర్థాన్ని కూడా తెలుసుకున్నారు. ఆత్మలమైన మనమే దేవతలుగా అవుతాం. తర్వాత మనమే క్షత్రియులుగా, మనమే వైశ్యులుగా, శూద్రులుగా అవుతాం. ఇన్ని జన్మలు తీసుకుంటాం. తర్వాత మనమే బ్రాహ్మణులుగా కూడా అవుతాం. బ్రాహ్మణులది ఈ ఒక్క జన్మే. ఇది ఉన్నదే మీ వజ్ర సమానమైనటువంటి జన్మ. మొత్తం అన్ని జన్మల్లో అతి దుర్లభమైనటువంటి జన్మ ఈ సంగమ యుగంలో పరమాత్మ వడిలో జ్ఞానం ద్వారా తీసుకునేటువంటి ఈ మరజీవ వజ్రతుల్యమైనటువంటి జన్మ. బాబా అంటారు, ఇది మీ ఉత్తమ శరీరము. దీంతో మీరు స్వర్గ వారసత్వాన్ని పొందగలరు. అందుకే ఇప్పుడు ఇంకెటువైపుకి భ్రమించకండి, జ్ఞానామృతాన్ని తాగండి. తప్పకుండా 84 జన్మలు తీసుకుంటామని కూడా మీకు అర్థమైంది కదా. మీరు మొదట సత్యయుగంలో సతు ప్రధానంగా ఉండేవారు, తర్వాత సతువుగా అయ్యారు. తర్వాత వెండి యొక్క మాలిన్యం కలిసింది. పూర్తి లెక్కనంతా తెలియజేస్తారు బాబా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్తుంది బంగారంలో మాలిన్యాన్ని కలపండి అని. అంటే 24 క్యారెట్ గోల్డ్ దొరకట్లేదు ఇప్పుడు. దానిలో కల్తీ కలిసి 14 క్యారెట్ల బంగారాన్ని ధరించండి అంటుంది. బంగారంలో మాలిన్యం కలపడాన్ని భారతవాసులు అపశకునంగా భావిస్తారు. వివాహం చేయించేటప్పుడు పూర్తిగా సత్యమైన బంగారాన్ని ధరిస్తారు. బంగారం పట్ల కూడా భారతవాసులకు చాలా మోజు ఉంటుంది, ప్రేమ ఎక్కువగా ఉంటుంది. బంగారం అంటే చాలా ఇష్టపడతారు ఇక్కడ. ఎందుకని? బంగారు యుగం నుండి వచ్చాం కదా. బంగారు యుగంలో ఉండేటువంటి వారు, బంగారపు గనులన్నీ ఈ నేలలోనే ఉండేటువంటివి ఒకప్పుడు. అందుకే ఇక్కడి వాళ్ళకి బంగారం అంటే ప్రీతి ఎక్కువ. భారత్ గురించి అయితే ఇంకా అడక్కండి అంటున్నారు. సత్యయుగంలోనైతే బంగారు మెహల్లు ఉండేవి, బంగారు ఇటుకలు ఉండేవి. ఇక్కడ ఎలాగైతే ఇటుకలు పేర్చి ఉంటాయో అక్కడ బంగారం, వెండి అలా పేర్చి ఉంటాయి ఇటుకల రూపంలో. ఇక్కడ ఇంత చిన్న బంగారపు ఆభరణాన్ని కూడా బందోబస్తుగా అన్ని లాక్స్ వేసి లోపల పెట్టి ఉంచుతారు. కానీ అక్కడ ఇటుకలు పేర్చినట్టుగా బయట పేర్చబడి ఉంటాయి. మాయా మశ్చంద్రుని ఆటను చూపిస్తారు. అతడు బంగారు ఇటుకలను చూస్తాడు, వీటిని తీసుకొని వెళ్తాను అని అనుకుంటాడు. ఇన్ని బంగారపు ఇటుకలు ఉన్నాయి, కొన్ని తీసుకెళ్ళినా చాలు, నాకు చాలా ఉపయోగపడతాయి, నేను చాలా ధనవంతుని అయిపోతాను అనుకొని తీసుకున్నాడంట. స్వప్నంలో నుండి, ట్రాన్స్ స్టేజ్ నుండి మళ్ళీ బయటకి రాగానే దిగి చూస్తే ఏమీ లేదు. దీని వెనుక ఏదో ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మేము మళ్ళీ స్వర్గంలోకి వెళ్తామని కుమార్తెలు భావిస్తారు. ఒకవేళ పతి మొదలైన వారు విసిగిస్తే పాపం లోపలే ఏడుస్తారు. మేము ఎప్పుడు సుఖధామానికి వెళ్తాం బాబా, ఇప్పుడు త్వరగా చెయ్యండి అని అంటారు. బాబా అంటారు, పిల్లలు త్వరగా ఎలా చేయను, ముందు మీరు యోగ బలంతో మీ లోపలున్న చెత్తనైతే తొలగించుకోండి, యోగం యొక్క యాత్రలో ఉండండి. తండ్రి ఓదార్పునిస్తారు.
ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కదా. సర్వుల సద్గతి దాత ఒక్కరేనని పాడుతారు కూడా. ఇది ఇక్కడి విషయమే. అకాసురుడు బకాసురుడు ఈ విషయాలన్నీ ఈ సంగమ యుగానికి చెందినవే. ఇది ఉన్నదే ఆసురి ప్రపంచం. బాబా అర్థం చేసినారు, నేను కల్పకల్పం సంగమ యుగంలో వస్తాను. ఎప్పుడైతే మొత్తం వృక్షమంతా శిథిల స్థితికి చేరుకుంటుందో అప్పుడే వస్తాను. సత్యయుగంలో ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుందని మీకు తెలుసు. ఇక్కడ ఇన్ని పక్షులు జంతువులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంత ఎక్కువగా అక్కడ ఉండవు. గొప్ప వ్యక్తుల వద్ద స్వచ్ఛత ఉంటుంది. వారు నివసించే స్థానము, ఫర్నిచర్ మొదలైనవన్నీ చాలా బాగుంటాయి. మీరు కూడా అంతటి ఉన్నతమైన దేవతలుగా అవుతారు. ఇక్కడ ఉండేటటువంటి చీచి వస్తువులేవి ఉండవు. ఇక్కడైతే దోమలు, ఈగలు మొదలైనవి ఎన్నో ఉంటాయి. అనేక రకాల అనారోగ్యాలు ఉంటాయి. పల్లెల్లో ఇంతటి అశుద్ధత ఉండదు. పెద్ద పెద్ద పట్టణాల్లోనే చాలా అశుద్ధత ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది మనుషులైపోయారు కదా, జనాభా ఎక్కువగా ఉంటుంది పట్టణాల్లో, కాబట్టి చెత్త కూడా ఎక్కువగానే ఉంటుంది. అందరూ ఉండటానికి స్థలమే సరిపోవటం లేదు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు. ఒక్క సెకండ్లో శివబాబా బ్రహ్మ తనులో ప్రవేశించి జ్ఞానాన్ని వినిపిస్తారు. ఒక్క సెకండ్లో మళ్ళీ బ్రహ్మ విష్ణువుగా మారుతారు. ఒక్క సెకండ్లో 9 లక్షల మంది ప్రజలు తయారవుతారు. ఇది మనుష్యులు పాట రూపంలో కూడా పాడారు. భగవంతుడు మనిషిని దేవతగా చేయటానికి ఒక క్షణం కూడా పట్టలేదు అని అంటారు. బ్రహ్మయే విష్ణువుగా అవుతారు. విష్ణుతో పాటు సితారలు కూడా ఉన్నారు. సత్యయుగంలో వీరు దేవతలుగా అవుతారు. అప్పుడు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. వృక్షము ముందు చాలా చిన్నగా ఉంటుంది. ముందు ఒక మొక్క అవుతుంది కదా, మొక్క తర్వాత పెరిగి వృక్షం అవుతుంది. అది వృద్ధి చెందుతుంది. సత్యయుగంలోనైతే చాలా కొద్ది మందే ఉంటారు. మధురమైన నదుల తీరాలలో వారు జీవిస్తారు. ఉండేదే తక్కువ జనాభా. ఆ కొద్దిపాటి జనాభా నదుల చుట్టూ అక్కడే ఉంటారు. ఇక్కడైతే నదుల నుండి అనేక కాలువలు వెలువడతాయి. అక్కడ కాలువలు మొదలైనవి ఉండవు, కెనల్స్ ఉండవు. అక్కడ గుప్పెడు మంది మనుషులు ఉంటారు. అంతమంది కోసం గంగా, యమున ఇవైతే నదులు ఎలాగో ఉంటాయి కదా, ఆ నదుల చుట్టుపక్కలే జీవిస్తారు. 5 తత్వాలు కూడా దేవతలకు బానిసలుగా ఉంటాయి. ఎప్పుడు అకాల వర్షాలు కురవవు అక్కడ. సత్యయుగంలో ప్రకృతి దాసిగా సేవ చేస్తుంది. ఎప్పుడు నదులు ఉప్పొంగవు. దాని పేరే స్వర్గము. మరి ఇంకేముండాలి? ఇంకేం కావాలి? స్వర్గం ఆయుష్ ఇన్ని లక్షల సంవత్సరాలని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అన్ని లక్షలేంటి? 4 యుగాలు కలిపే బాబా 5,000 సంవత్సరాలు అంటున్నారు. అంటే ఒక్కో యుగం 1250 సంవత్సరాలు మాత్రమే. మరి ఒక్కో యుగాన్ని లక్షల సంవత్సరాలు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అది? అచ్చా, మరి అక్కడ ఎవరు రాజ్యం చేసేవారో చెప్పండి అని అడగండి. ఒక్క సత్యయుగమే లక్షల సంవత్సరాలు అంటే మరి అన్ని లక్షల సంవత్సరాల్లో ఎంతమంది రాజ్యం చేశారు, ఎవరెవరు ఎంతకాలం రాజ్యం చేశారు అని అడగండి. ఎన్ని అసత్యమైన మాటలు చెప్తూ ఉంటారు. మనం కల్ప క్రితం వలె ఈ పాత్రను అభినయిస్తున్నామని మీకు తెలుసు. రుద్రజ్ఞాన యజ్ఞంలో అనేక రకాల అసురుల విఘ్నాలు కలుగుతాయి. అసురులు పైనుండి చెత్త, పేడ మొదలైన వేసేవారని మనుషులు అనుకుంటారు. కానీ అలా జరగలేదు. ఏదో స్థూలంగా నిప్పులతో రచించినటువంటి యజ్ఞం మాత్రం కాదు కదా ఇది. ఇది యోగాగ్నితో నిత్యము ప్రజ్వలితమై నడుస్తూ ఉండే రుద్రజ్ఞాన యజ్ఞము. అంతే తప్ప స్థూలమైన నిప్పుల్లో ఏదో పైనుండి చెత్త పడేసి వెళ్ళారు, అందుకని రామలక్ష్మణులు కాపలాగా ఉండి ఆ రాక్షసులను సంహరించారు, ఇలా చెప్తారు. కానీ బాబా అంటున్నారు అలా జరగలేదు. ఎన్ని విఘ్నాలు కలుగుతాయి, ఎన్నెన్ని విఘ్నాలు కలుగుతాయి అనేది ప్రాక్టికల్గా మీరు బ్రహ్మ బాబా హిస్టరీలో చూడండి. ఇప్పటికీ ఎంతో మంది జీవితాల్లో అలాంటి విఘ్నాలు ఎదురవుతూ ఉన్నాయి. మరి చూడండి, అబలలపై అత్యాచారాలు జరుగుతాయి.
అప్పుడే పాపపు కుండ నిండుతుంది. తండ్రి అంటారు, కొద్దిగా సహించుకోవాల్సి ఉంటుంది. మీరు మీ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. దెబ్బలు తినే సమయంలో కూడా బుద్ధిలో శివబాబాను స్మృతి చేయండి. మీకైతే బుద్ధిలో జ్ఞానం ఉంది కదా. ఎవరినైనా ఉరి తీసేటప్పుడు గాడ్ ఫాదర్ను గుర్తు చేయండి అని ఫాదర్లు అంటారు. క్రైస్ట్ను గుర్తు చేయండి అని అనరు. గాడ్ ఫాదర్ని గుర్తు చేయండి అని అంటారు. గాడ్ వైపే సూచిస్తారు. వారు ఎంత ప్రియమైన వారంటే అందరూ ఆ గాడ్ ఫాదర్ని పిలుస్తారు. ఎందుకంటే చాలా ప్రియాతి ప్రియమైనటువంటి తండ్రి వారు. ఆత్మయే పిలుస్తుంది. ఇప్పుడు దేహి అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. 63 జన్మలు మీరు దేహాభిమానంలోనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోని అర్ధకల్పం యొక్క అలవాటును తొలగించుకోవాలి. దేహి అభిమానులుగా అవ్వడం ద్వారా మనం స్వర్గానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఇదెంత ఉన్నతమైన ప్రాప్తి. కనుక రాత్రింబవళ్ళు ఇదే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మనుషులు వ్యాపారాలు మొదలైన వాటి కోసం కూడా శ్రమిస్తూ ఉంటారు. సంపాదనలో మనుషులకు ఎప్పుడు కునికిపాట్లు కానీ ఆవలింతలు కానీ రావు. ఎందుకంటే అది సంపాదన. ధనం యొక్క సంతోషం ఉంటుంది. అలసిపోవడం అనే మాటే ఉండదు. ఇంకా ఎక్కడైనా ఎవరైనా మంచి గిరాకీ జరుగుతూ ఉంటే నిద్రపోతారా? ఏ షాప్లో అయినా ఒకవేళ నిద్రపోతున్నారు అంటే, దోమలు కొట్టుకుంటూ ఉన్నారంటే అక్కడ కస్టమర్స్ ఎవరు రావట్లేదు, వాళ్ళ షాప్లో ఏమీ వ్యాపారం నడవట్లేదు అని అర్థం. మంచిగా వ్యాపారం నడిచే చోట అసలు వాళ్ళు ఎంతో చురుకుగా ఉంటారు. రాత్రి 12 గంటల వరకు కూడా మంచిగా భోజనం చేయకపోయినా అన్నిటినీ పక్కన పెట్టేసి డబ్బులు లెక్క పెట్టుకుంటూ అదే సంతోషంలో ఉంటారు. బ్రహ్మబాబా తన లౌకిక వ్యాపారపు అనుభవం చెప్తున్నారు. వ్యాపారంలో బాబా కూడా ఎంతో అనుభవాన్ని పొంది ఉన్నారు కదా. రాత్రి సమయంలో స్టీమర్లు వచ్చేటప్పుడు మనుషులు వచ్చి సామాను కొనుక్కునేవారు. 2 గంటల రాత్రి సమయంలో వెళ్ళి అక్కడ స్టీమర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండేటువంటి వారంట. కొనుగోలుదారుల జేబులు ఖాళీ చేయనంత వరకు వారిని వదిలేవారు కాదు. అంటే ఎవరైతే కొనుక్కోవడానికి వస్తారో ఆ కొనుక్కోవడానికి వచ్చినటువంటి వారిని ఆకట్టుకునేలాగా సేల్స్ చేస్తారంట. కొనడానికి వెళ్ళినటువంటి వాళ్ళ జేబులన్నీ ఖాళీ అయిపోయేలాగా అలా అంటున్నారు బాబా. బాబా కూడా పూర్తి అనుభవజ్ఞుడి రథంనే తీసుకున్నారు. వీరు అన్ని అనుభవం చేశారు. పల్లెటూరి పిల్లవాడిగా కూడా ఉండేవారు. 10 అనాలకు సుమారుగా 40 కిలోల ధాన్యాన్ని అమ్మేవారు. 10 అనాలకు 16 అనాలంటే రూపాయి, 10 అనాలంటే రూపాయికి ఇంకో పావులా తక్కువే, ముప్పావులా అని అర్థం. అంటే ముప్పావులాకి 40 కిలోల ధాన్యం అమ్మేవారంట. ఇప్పుడు చూడండి, విశ్వానికి యజమానిగా అవుతున్నారు. ఒకప్పుడు పూర్తిగా పల్లెటూరి పిల్లవాడిలో ఉండేవారు. ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత పూర్తిగా వజ్రాల వ్యాపారంలో నిమగ్నమైపోయారు. బ్రహ్మబాబా జీవితంలో గ్రాడ్యువల్గా వారి తండ్రి మరణించాక చిన్నాన్న దగ్గర వ్యాపారంలో గుమాస్తాలాగా తను కూడా వ్యాపారంలో భాగంగా అన్నీ అమ్మేటువంటి వాడు. ధాన్యము, గోధుమలు ఇలాంటి సరుకులు అమ్మేవాడు. కానీ నెమ్మది నెమ్మదిగా ఎదుగుతూ వజ్రాల వ్యాపారం నేర్చుకొని అందులో చాలా దిట్టగా చాలా మంచి వ్యాపారస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇవైతే సత్యమైన వజ్రాలు. మరి అవైతే అసత్యమైనవి, వినాశీ వజ్రాలు వ్యాపారంలో చేసినవి. కానీ ఇవి అంటే ఇప్పుడు జ్ఞానరత్నాలు, ఇవి సత్యమైన వజ్రాలు అంటున్నారు. ఇది రాయల్ వ్యాపారం. బాబా చాలా అనుభవజ్ఞులు. వైస్రాయ్ మొదలైన వారి ఇళ్లకు బాబా తన సొంత ఇంటికి వెళ్ళినట్లుగా వెళ్ళేవారు. వీటిని అవినాశీ జ్ఞానరత్నాలని అంటారు. ఎంతగా వీటిని బుద్ధిలో ధారణ చేస్తారో అంతగా మీరు పదంపతులుగా అవుతారు. శివ్ బాబాను వ్యాపారస్తుడు, రత్నాకరుడు అని అంటారు. వారి మహిమను కూడా పాడుతారు.
మళ్ళీ సర్వవ్యాపి అని అంటారు. ఒకవైపు మహిమ చేస్తారు, మళ్ళీ ఇంకోవైపు ఆ మహిమనంతా కూడా మంట కలిపినట్టుగా ఒక్కసారిగా పన్నీరంతా బూడిదలో పోసినట్టుగా అయిపోతుంది. చాలా గొప్పగా కీర్తించి ఒక్కసారిగా నువ్వు అన్నిట్లో ఉన్నావు, అన్నిట్లో రాయిలో, రప్పలో, నీటిలో, అగ్నిలో, చేపలో అన్నిట్లో ఉన్నావు అనడంతో మహిమను తగ్గించినట్టుగా అవుతుంది. మహిమతో పాటుగా అంతటి నింద కూడా చేస్తారు. భక్తి మార్గం యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందో చూడండి. బాబా అంటారు, భక్తి పూర్తయినప్పుడు భక్తుల రక్షకుడైన తండ్రి వస్తారు. ఎవరు ఎక్కువ భక్తి చేస్తారు అనేది కూడా రుజువవుతుంది. అందరికన్నా ఎక్కువ భక్తిని మీరే చేస్తారు. వారే ఇక్కడికి వచ్చి మొట్టమొదట బ్రాహ్మణులుగా అవుతారు మరియు తండ్రి నుండి మళ్ళీ పూజ్యులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటారు. రావణుడు పూజారులుగా చేస్తాడు, తండ్రి పూజ్యులుగా చేస్తారు. ఇది భగవాను వాచ. భగవంతుడు ఒక్కరే, ఇద్దరు ముగ్గురు భగవంతుళ్ళు ఉండరు. గీత అనేది భగవంతుడు వినిపించినది. శివ భగవాను వాచకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వేశారు కనుక ఎంత తేడా ఏర్పడింది. అయినా డ్రామానుసారంగా గీతలో పేరు ఈ విధంగా మారాల్సిందే. మళ్ళీ ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. తండ్రి పావనంగా చేస్తారు, రావణుడు పతితంగా చేస్తాడు. అర్థం చేసుకునేందుకు ఎంత బుద్ధి కావాలి. శ్రీమతం అనేది ఒక్క తండ్రి యొక్క శ్రేష్టాతి శ్రేష్టమైన మతము. ఈ లక్ష్మీనారాయణులు తండ్రి మతంతోనే స్వర్గానికి యజమానులుగా అయ్యారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ ఒక్క జన్మలో 63 జన్మల పాత దేహాభిమానపు అలవాట్లన్నింటినీ తొలగించుకునే శ్రమ చెయ్యాలి. దేహి అభిమానులుగా ఈ స్వర్గానికి యజమానులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ వజ్రతుల్యమైన ఉత్తమ జన్మలో ఈ బుద్ధిని భ్రమింపచేయకూడదు, సతోప్రధానంగా అవ్వాలి. అత్యాచారాలని సహించుకుంటూ తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా పాత అలవాట్లను తొలగించుకోండి, అలాగే ఆత్మాభిమానిగా అవ్వండి అంటున్నారు. రెండో పాయింట్లో బుద్ధిని ఇంకా భ్రమింప చేయకూడదు, అన్నింటినీ సహించుకుంటూ పూర్తి వారసత్వాన్ని తీసుకోండి అంటున్నారు. వరదానం, సాకార బాబా సమానంగా తమ ప్రతి కర్మను స్మృతి చిహ్నంగా చేసుకునే ఆధారమూర్త మరియు ఉద్ధారమూర్త భవ. సాకార బాబా సమానంగా అంటే బ్రహ్మ బాబా సమానంగా తమ ప్రతి కర్మను స్మృతి చిహ్నంగా అంటే ఒక జ్ఞాపకార్థంగా చేసుకునే ఆధారమూర్తి, ఉద్ధారమూర్తి భవ. వివరణ, ఈ విధంగా సాకార బాబా తమ ప్రతి కర్మను స్మృతి చిహ్నంగా తయారు చేసుకున్నారో అలా మీ ప్రతి కర్మ స్మృతి చిహ్నంగా ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే స్వయాన్ని ఆధారమూర్తులుగా మరియు ఉద్ధారమూర్తులుగా భావిస్తూ నడుచుకుంటారో అప్పుడు. ఎవరైతే స్వయాన్ని విశ్వ పరివర్తనకు ఆధారమూర్తులుగా భావిస్తారో వారి ప్రతి కర్మ ఉన్నతంగా ఉంటుంది. మరియు ఎప్పుడైతే వృత్తి దృష్టిలో సర్వుల పట్ల కళ్యాణ భావన ఉంటుందో అప్పుడు ప్రతి కర్మ శ్రేష్టంగా అయిపోతుంది. ఇటువంటి శ్రేష్ట కర్మలే స్మృతి చిహ్నాలుగా అవుతాయి. స్లోగన్, సత్యత యొక్క శక్తిని ధారణ చేయటానికి సహనశీలుగా అవ్వండి. ఇప్పటి వరకు ఎవరెవరైతే మహాత్ములు, ధర్మాత్మలు, పుణ్యాత్మలు సత్యం యొక్క మార్గంలో నడిచారో
వారంతా సహించుకున్నారు. సత్యత శక్తిని ధారణ చేయాలంటే సహనం తప్పనిసరి. ఎందుకంటే సత్యంగా ఉన్న వారిని అందరూ విరోధిస్తారు, అందరూ తప్పని నిరూపించే ప్రయత్నం చేస్తారు, అందరూ డిస్కరేజ్ చేస్తారు. కానీ సహనశీలిగా కావాలి, అన్నిటినీ ఎదుర్కోవాలి. ఈరోజటి అవ్యక్త ప్రేరణలు: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా తయారు చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి. ఈ సహజ యోగి జీవితంలో ఒకవేళ కష్టాల అనుభవం అవుతున్నాయి అంటే ఇక సహజంగా ఎలా రాజ్యం చేస్తారు? ఇక్కడి సంస్కారాలని అక్కడికి తీసుకొని వెళ్తారు కదా. అది చూడండి, మీ స్మృతి చిహ్నంగా దేవతల చిత్రాలు ఏవైతే తయారు చేస్తున్నారో వారి ముఖంలో సరళతను తప్పకుండా చూపిస్తారు. కనుక ఎవరు ఎంత సహజ పురుషార్థులుగా ఉంటారో అంతగానే వారి మనసాలో కూడా సరళంగా, వాచాలో కూడా సరళంగా, కర్మలలో కూడా సరళంగా ఉంటారు. వారిని ఫరిస్తా అని అంటారు. ఈ విధంగా మా అమ్మ బాబా యొక్క జీవిత చరిత్రలో వాళ్ళు ఎప్పుడు పురుషార్థం చేస్తున్నట్టుగా కనిపించలేదంట. మా అమ్మ కానీ బాబా కానీ ఒక సంస్కారాన్ని మార్చుకోవడానికి లేదా ఒక విషయంలో బాగా పురుషార్థం చేస్తున్నారు అన్నట్టుగా అనిపించేది కాదు. సహజ పురుషార్థం, న్యాచురల్గా పురుషార్థం. కర్మలన్నింటిలోనూ చాలా తేలికగా ఉండేవారు. మధురత కనిపించేది మాటల్లో, మనసులో చాలా నిశ్చయము, శక్తి కనిపించేది. ఎక్కడ దీనికోసం పాపం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనే విధంగా ఉండేది కాదు. దేనికోసమైనా సరళంగా, సహజంగా పురుషార్థం చేస్తూ నెంబర్ 1 స్థితికి చేరుకున్నారు. ఈరోజటి స్వమానము: నేను ఆధారమూర్తి మరియు ఉద్ధారమూర్తి ఆత్మను. నేను బ్రహ్మ బాబా సమానంగా ఆధారమూర్తి, ఉద్ధారమూర్తి ఆత్మను. మనం చేసే ప్రతి కర్మను యాద్గార్గా చేసుకోవాలి. యాద్గార్గా చేసుకోవాలి అంటే యాదులో ఉండి ప్రతి కర్మ చెయ్యాలి అన్నారు బాబా. అంటే స్మృతి చిహ్నంగా మన కర్మలని మార్చుకోవడానికి కర్మలు చేస్తున్నప్పుడు స్మృతిలో ఉండాలి. అలాంటి అనుభవమే రోజంతా చేద్దాము. ఓం శాంతి.